అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు అందరికీ కామన్గా వచ్చే ఒక డౌట్నే దాన్ని నేను వీడియో రూపంలో చేస్తున్నానండి. న్యూమరాలజీ ఎవరు ఫాలో అయినా అందరికీ మంచిగానే రిజల్ట్ వస్తుందా, లేకపోతే అంటే సింపుల్గా చెప్పాలంటే న్యూమరాలజీ మంచి వాళ్ళు ఫాలో అయినా చెడ్డవాళ్ళు ఫాలో అయినా ఖచ్చితంగా మంచిగా చేస్తుందా అనే టాపిక్ మీద నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఇది సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో, లోకల్ లాంగ్వేజ్ తెలుగులో అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తానండి. ఓపిక్గా వినండి. అదొకటి. లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఏ సర్వీసులు ఇస్తుంది అనే దాని గురించి చెప్తాను చూడండి. సింపుల్గా కన్సల్టెన్సీ ఫీజు నేను 95 రూపీస్ తీసుకుంటా. ఈ 95 రూపీస్ ఎందుకు తీసుకుంటున్నానంటే అందరికి అందుబాటులో ఉండేదానికి తీసుకుంటున్నా. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్, జ్యోతిషంలో దశలు అంతర్దశలు ఏ విధంగా అయితే నడుస్తాయో లైఫ్ టైం గ్రాఫ్లో కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది, వచ్చే సంవత్సరం ఎలా ఉంది అనే దాని గురించి వాళ్ళ జీవితం 100 సంవత్సరాల యొక్క జీవితం ఒకే చార్ట్ రూపంలో చూపిస్తానండి. అది 2499 తీసుకుంటున్నాను. లక్కీ వెహికల్ నెంబర్ సైషన్కు 999, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కు 3299, లక్కీ సిమ్ కార్డుకు 3299, బిజినెస్ నేమ్స్కు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే దానికి 2499, లక్కీ బేబీ నేమ్స్ అంటే అప్ టు 10వ తరగతి లోపల పిల్లలు ఎవరికైనా పిల్లలకు పేర్లు పెట్టాలంటే కరెక్షన్స్ లేకుండా న్యాచురల్గా పెట్టాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు సంపూర్ణమైన బలం అనేది ఉంటుంది. నేమ్స్కు కరెక్షన్స్ లేకుండా. దానికి నేను తీసుకునేది 2499. నేమ్ కరెక్షన్స్కి నేను తీసుకునేది 1499. ఇది లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయము న్యూమరాలజీ మీద ఉన్న మీ నమ్మకాన్ని, మీ డౌట్స్ని రెండింటిని ఒకేసారి క్లియర్ చేస్తానండి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంతీగా అనిపిస్తే కింద చక్రం బొమ్మ ఉంటుంది. ఆ చక్రం బొమ్మ దగ్గర నార్మలా స్పీడా అని ఉంటుంది. అది కొంచెం స్పీడ్ పెట్టుకునైనా చూసుకోండి, కానీ చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత చెడ్డవాడైనా సరే బాగా ఎదిగిపోతున్నాడు, నేను ఎందుకు మంచిగా ఉన్నా, ఎందుకు నాకు నా జీవితం ముందుకు సాఫీగా సాగటం లేదు, నా లైఫ్ అంతా స్పీడ్ బ్రేకర్ లాగానే ఉంది అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అరే ఫ్రెండ్స్ అందరూ బాగా డెవలప్ అవుతున్నారు, అందరికీ జాబ్స్ వస్తున్నాయి, అందరు స్థలాలు కొనుక్కుంటున్నారు, కొంతమంది మ్యారేజ్లు అవుతున్నాయి, కొంతమంది మ్యారేజ్ కాకముందే స్థలాలు కొనుక్కొని లైఫ్ అంతా సెట్ చేసుకుంటున్నారు, ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఇట్లా మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చింటాయి. ఒక రకంగా మీరు ఏదైనా ఒక పని చేసి దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి మీ ఫ్రెండ్ సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ని చూసి మీకు ఎప్పుడైనా ఒకసారి బాధ అనిపించింటుంది. అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా వచ్చి ఉంటుందండి మీ లైఫ్లో. అంటే వాడు ఏం చదవకుండా వాడేమో టాపర్ అయిపోతున్నాడు, వాడికేమో మంచిగా జాబ్ వస్తుంది, అన్ని బాగా కలిసి వస్తున్నాయి, నేను చదువుతున్నాను, గంటలు కూర్చొని చదువుతున్నా, కానీ నా తలకి ఎక్కడం లేదు, ఎంత చేసినా కష్టం అనేది ఉంది కానీ ఫలితం అయితే శూన్యము. ఇట్లాంటివి ఎప్పుడైనా మీకు అనిపించే ఉండింటాయి. దీన్ని ఈరోజు నేను పటాపంచలు చేసేస్తాను, బాగా వినండి ఓపిక్గా. న్యూమరాలజీ నిజంగా పనిచేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇంకా ఒక మాట చాలామంది అంటారండి, ఏమంటారంటే న్యూమరాలజీ మంచి వాళ్ళకే పనిచేస్తుంది, చెడ్డ వాళ్లకు పని చెయ్యదు అని. ఈ మాట నిజమా అంటే, లేక మనం అర్థం చేసుకున్న విధానం తప్ప అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అవుతుందన్నమాట. అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, బేసిక్ క్లారిటీ ఒకటి చెప్తాం వినండి. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. న్యూమరాలజీ అంటే దేవుడు కాదు, అదేది మ్యాజిక్ కాదు, మీ బదులు పనిచేసే శక్తి కాదు. న్యూమరాలజీ అంటే ఒక ఎనర్జీ సైన్స్ అన్నమాట. ప్రతి నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషను మన ఆలోచనల్ని, మన నిర్ణయాల్ని, మన టైమింగ్ను ప్రభావితం చేస్తుందన్నమాట. అంతే అండి, అంతే, అంతకు మించితే ఏం కాదు. న్యూమరాలజీ మీకు పని చేయడం నేర్పదు, కానీ మీరు చేసే పనికి అనేది సపోర్ట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను బలంగా చెప్తాను, చాలా బలంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను, బాగా వినండి. ఏ కండిషన్ లేకుండా ఒక మాట చెప్తున్నాను. న్యూమరాలజీ ఫాలో అయితే మీరు మంచివారైనా చెడ్డవారైనా న్యూమరాలజీ మాత్రం మీకు ఖచ్చితంగా మంచే చేస్తుంది. 100% మీకు మంచే చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వీడియోలోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ వీడియోలో మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక క్లియర్ కట్గా చెప్పాలంటే, నువ్వు మంచోడివా చెడ్డోడివా అని ఏమి ఉండదు. న్యూమరాలజీ పర్ఫెక్ట్గా నువ్వు ఫాలో అయినవా నీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకుంది. ఎందుకు మంచిగా చేస్తుంది అంటే, న్యూమరాలజీ అనేది మంచి చెడు అనేది చూడదు, కర్మను జడ్జ్ చేయదు, మనసును చదవదు. అది కేవలం మీ యొక్క ఎనర్జీని అనేది పెంచుతుందన్నమాట. ఎగ్జాంపుల్,
మీ ఇంట్లో కరెంటు కానీ ఉందనుకోండి, మంచివాడు వాడతాడు, చెడ్డవాడు వాడతాడు. కరెంటు ఎవరిని అడగదండి, నువ్వు మంచివాడివా అని అడగదు. సేమ్ న్యూమరాలజీ కూడా అంతే అనమాట. మంచివాడు న్యూమరాలజీ ఫాలో అయితే ఏమవుతుందో చెప్తా వినండి. ఇప్పుడు ఒక మంచి మనిషిని తీసుకుందామండి. ఇక్కడ నేను మంచి చెడులు అనేటి మనం పెట్టుకున్న పేర్లు, అందుకని మంచి చెడు అని నేను చెప్తున్నాను. అతను హార్డ్ వర్క్ చేస్తాడు, ఎవరిని మోసం చేయడు, తన పని మీద తనకు నమ్మకం ఉంటుంది. ఇలాంటి వ్యక్తి న్యూమరాలజీ కానీ ఫాలో అయితే అతని హార్డ్ వర్క్కి టైమింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది? నువ్వు న్యూమరాలజీ ఫాలో అయినప్పుడే సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకుంటాడు, మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతుంది, నెగిటివిటీ అనేది తగ్గుతుంది. అంటే వాడు కష్టపడుతున్న దానికి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. న్యూమరాలజీ అతనికి బాగా పుష్ చేస్తుంది, పైకి వెళ్ళేదానికి బాగా పుష్ చేస్తుంది. ఎందుకంటే అతని ఉద్దేశం అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు చెడ్డవాడు న్యూమరాలజీ ఫాలో అయితే ఏముంటుందో చెప్తా. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మంచివాడు చెడ్డవాడు అనేది మనం పెట్టుకున్న పేర్లు. ఇక్కడ చాలామందికి ఒక కోపం వస్తుందండి, వాడు ఎంత పెద్ద మోసగాడు, అయినా దినాభివృద్ధి బాగుంది, ఏ పని చేయడు, ఏం నమ్మడు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అనిపిస్తుంది. అది అంటే ఇది ఎలా సాధ్యం అంటే, నేను సూటిగా చెప్తాను చూడండి. చెడ్డవాడు కూడా న్యూమరాలజీ ఫాలో అయితే అతనికి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే న్యూమరాలజీ ఎవరిని నష్టపరచదు, అతనికి అవకాశాలను ఇస్తుంది, టైమింగ్ని కుదురుతుంది, ఫ్లోని ఇస్తుంది. ఇది కూడా మంచే, అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. చెడ్డవాడికి వచ్చే మంచిది షార్ట్ టర్మ్లో బాగా బలంగా కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం నిలవదు. న్యూమరాలజీ అనేది వేగాన్ని ఇస్తుంది, కానీ దిశ కానీ మార్చదు. ఇంకా చాలా సింపుల్గా మనందరికి అర్థమయ్యే రీతిలో నేను ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. వర్షం పడింది అనుకోండి, పంటకైనా పండుతుంది, ముళ్ళుకైనా పడుతుంది. వర్షం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని ఇది పంట, ఇది ముళ్ళు అని చూడదు. న్యూమరాలజీ కూడా అంతే అనమాట, అది వర్షం లాంటిది అనమాట. ఎవరైనా తడుస్తారు, కానీ ఎవరు ఏం పండిస్తారు అది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కర్మ వర్సెస్ న్యూమరాలజీ. కర్మ గురించి న్యూమరాలజీ గురించి చెప్తాం. న్యూమరాలజీ అనేది మీ కర్మను మార్చదండి, మీ పాపాన్ని అనేది తుడిచేది. మీరు చేసిన పనుల రిజల్ట్ మీకు తప్పించుకోలేరు, ఎప్పటికీ తప్పించుకోలేరు. కానీ మీరు చేస్తున్న పనికి పవర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. అందుకనే నేను మళ్ళీ ఏం చెప్తాను అంటే, న్యూమరాలజీ మంచివాడికైనా చెడ్డవాడికైనా ఫాలో అయితే ఖచ్చితంగా మంచే చేస్తుంది. చివరిగా నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. న్యూమరాలజీ చెడు చేయదు, ఎవరిని నష్టపరచదు. మీరు ఎలా ఉన్నారో, మీ ఉద్దేశం ఏంటో, మీ కర్మ ఏంటో దానికి వాల్యూమ్ అనేది పెంచుతుంది, దాని యొక్క స్పీడ్ని పెంచుతుంది, దాని యొక్క పవర్ అనేది పెంచుతుంది. అందుకే చెప్తున్నాను, మంచివాడైతే మాత్రం లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుంది, చెడ్డవాడైతే షార్ట్ టర్మ్ గెయిన్ అనేది ఉంటుంది. కానీ మంచి మాత్రం ఇద్దరికి చేస్తుంది. అర్థమవుతుందా? మంచివాడైతే లాంగ్ టర్మ్ సక్సెస్ ఇస్తుంది, చెడ్డవాడికి అయితే షార్ట్ టర్మ్ గెయిన్ ఇస్తుంది. కానీ మంచి మాత్రం ఇద్దరికి కానీ కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అదే అండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. అంటే ఈ వీడియోలో మీ మైండ్లో ఉన్న డౌట్ అనేది క్లియర్గా చేశాను అనుకుంటున్నాను. అదే అండి, మీకు ఇంకా వీడియోలు ఏమైనా కావాలి, నాకు ఇది ఎవరు చెప్పారంటే నాకు వాట్సాప్ ఒకతను మెసేజ్ చేశాడు, సార్ ఇది ఎవరైనా ఫాలో కావచ్చా, ఇది ఫాలో అయిన రూలా, సో మంచి వాళ్ళకైనా మంచిగా జరుగుతుంది, చెడ్డ వాళ్ళకైనా చెడ్డ జరుగుతుంది, ఏంది దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే. అదే అంటే సింపుల్గా చెప్పాలి అంటే కంక్లూజను, మంచోడా చెడ్డోడా అనేది ఉండదండి. న్యూమరాలజీ ఫాలో అయితే నీకైనా మంచి చేస్తుంది, చెడ్డవాడికైనా మంచిగా చేస్తుంది. కానీ న్యూమరాలజీ పట్టే పట్టు ఉంటుంది చూడండి, ఫాలో అయ్యే రూల్స్ ఉంటాయి చూడండి, అవి కరెక్ట్గా ఫాలో కావాలి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, దేశం మొత్తం ఫాలో అయ్యే రూల్ పెయిడ్స్ కాన్సెప్ట్. ఈ పెయిడ్స్ కాన్సెప్ట్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. దయచేసి చెప్తున్నాను, నేను ఏవైతే ఉండకూడదన్నానో ఆ పెయిడ్స్ అనేటి మీ మొబైల్ నెంబర్లో ఉండకుండా చూసుకోండి. అర్థమవుతుంది? ఇక్కడ ఉండకూడదన్న ఆ పెయిడ్స్ లేకుండా చూసుకోండి, ఉండాలి అన్నప్పుడు ఉండాలి. అదేవిధంగా టోటల్ నెంబర్ మన లక్కీ నెంబర్స్లో చూసుకోవాలి ఒక మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు. తర్వాత పెయిడ్స్ జోలికి రావాలి, ఆ తర్వాత మన ప్రొఫెషన్ తగ్గట్టు తీసుకోవాలి. అర్థమవుతుందా? మీకు ఎవరికైనా నేమ్ కరెక్షన్ కావాలన్నా, మొబైల్ నెంబర్ కావాలన్నా, బిజినెస్ నేమ్స్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి అన్నా, లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నా ముందు కన్సల్టెన్సీ ఫీజు తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి. ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. ఇంతసేపు చాలా ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.